మనము సాధారణంగా చూసే మెదడుకు సంబంధించిన సమస్యల్లో ఎపిలెప్సీ అనేది ఈ మధ్యకాలంలో బాగా రెగ్యులర్గా చూస్తున్నాము. ఎపిలెప్సీని వాడుక భాషలో ఫిట్స్, సీజర్స్ అని కూడా అంటారు. ఈ ఫిట్స్ అనేది అది ఒక మెదడుకు సంబంధించిన ప్రాబ్లం. సడన్గా మెదడులో ఒక చోటు నుంచి కానీ మొత్తం మెదడులోంచి కానీ కరెంట్ ఉత్పన్నం అయితే అన్కంట్రోల్డ్గా అది ఫిట్స్కి దారితీస్తుంది. ఈ ఫిట్స్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దాన్ని మనము చెప్పుకుంటే హెరిడిటరీ అని వంశపారంపర్యంగా వచ్చే కారణాలు. రెండవ ఏంటంటే బయట నుంచి మెదడుకి ఏమైనా డ్యామేజ్ అయితే, అంటే మెదడుకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, మరి టీబీ అనుకోవచ్చు, లేదా బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో గడ్డల్లాగా ఏమన్నా వస్తే, పక్షవాతం వచ్చిన తర్వాత కూడా కొంతమందికి ఫిట్స్ రావచ్చు. మెదడుకి దెబ్బ తగులుతాయి, రోడ్ యాక్సిడెంట్లు లేకపోతే అనుకోకుండా పడిపోయి మెదడుకి దెబ్బ తగిలితే వాటిల్లో కూడా మనకి ఫిట్స్ అనేవి మనం చూస్తాం. ఎవరికన్నా ఫిట్స్ వస్తే అన్నిటికంటే ముందు మనం చేయాల్సింది ఏంటంటే భయపడకూడదు. ఫిట్స్ వచ్చిన వాళ్ళని ఒక వైపుకి ఒక సైడ్కి తిప్పి వాళ్ళ నోట్లోంచి నురక్ కానీ ఏదన్నా వస్తుంటే దాని నోట్లో వేలు పెట్టి వాళ్ళు నాలుగు కొరుక్కుంటుంటే నోట్లో ఏదన్నా వస్తువులు పెట్టడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళని ఒక సైడ్కి తిప్పి ఆ ఫిట్స్ అనేది ఆగేదాకా మనం వెయిట్ చేయాలి. సాధారణంగా 2-3 నిమిషాల్లో ఫిట్స్ అనేవి చాలామంది పేషెంట్లు ఆగిపోతాయి. మనిషి స్ప్రోలోకి రావడానికి కొద్దిగా టైం పట్టచ్చు, కానీ ఫిట్స్ ఆగిపోయిన వెంటనే దగ్గరలో ఉన్న ఎమర్జెన్సీకి వాళ్ళని తీసుకువెళ్ళాలి. చేతుల్లో తాళాలు పెట్టడాలు, లేకపోతే ముఖం ముందర ఏమన్నా వస్తువులు, ఉల్లిపాయ కానీ అది పెట్టడం అనేది చేస్తారు. అలాంటివి చేయడం అడ్వైజబుల్ కాదు. మనము ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు గ్యాస్ స్టవ్ దగ్గర లేకపోతే నీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని మనం కొంచెం సేఫ్ ఏరియాలోకి షిఫ్ట్ చేయాలి. సో ఎపిలెప్సీ అనేది డయాగ్నోస్ చేయడానికి మనం వాడేది మెయిన్గా పేషెంట్కి ఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళ లక్షణాలు ఎటువంటివి, ఒక చేయి నుంచి మొదలైందా, కన్ను ఒకవైపుకి తిప్పారా, లేకపోతే మాట తడబడడంతో మొదలైందా అనేది చూసి దాని ప్రకారంగా మనం వాళ్ళకి టెస్టులు చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్, రెండోది ఈఈజీ, గుండెకి ఎలాగైతే ఈసీజీ చేసి మనము గుండె యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని చూస్తామో అలానే మెదడుకు చేసేది ఈఈజీ. ఈ ఈఈజీ ఎంఆర్ఐ చేసిన తర్వాత పేషెంట్ యొక్క లక్షణాలు, హిస్టరీ, ఎవరైతే ఆ ఫిట్స్ని చూసారో వాళ్ళ ద్వారా మనం తీసుకున్న హిస్టరీని అవన్నిటిని కలిపి మనము ఫిట్స్కి ఒక కారణం ఏంటి అనేది చాలా మటుకు పేషెంట్లో నిర్ధారించగలుగుతాము. ఫిట్స్ని మనము ట్రీట్ చేయడానికి మన దగ్గర ఉన్నవి మెయిన్లీ 3 దారులు. ఒకటి మందుల ద్వారా 70% మంది పేషెంట్స్కి ఫిట్స్ కంట్రోల్లో అవుతాయి. మిగతా 30% మంది పేషెంట్స్లో చాలామందికి వాళ్ళ కారణాలు బట్టి ఆపరేషన్తో కూడా ఫిట్స్ నయం చేయవచ్చు. మూడోది ఏంటంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క జీవన శైలిని కొద్దిగా మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది రాత్రి సరిగ్గా నిద్రపోవడం. ఎక్కువసేపు లేచుండి ఈ మధ్యకాలంలో మొబైల్ ఫోన్లు అవి చూడడము అవి అవాయిడ్ చేయాలి. టైంకి తినడము, ఇంకా రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇవి పాటిస్తే ఫిట్స్ రావడం అనేది మనం కొద్దిగా తగ్గించవచ్చు. ఇంకోటి రెగ్యులర్గా మందులు వేసుకోవాలి. ఈరోజు మనము ఉపవాసం ఉన్నాము లేకపోతే వేరే ఏదో కారణాల వల్ల మందులు వేసుకోకపోతే ఫిట్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ అవుతాయి. సడన్గా ఫిట్స్ మందులు మానేయకూడదు. సో ఈ జాగ్రత్తలు చూసుకుంటూ ప్రాబ్లమ్ని చాలా గంభీరంగా తీసుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా న్యూరాలజిస్ట్ని కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం మంచిది.